హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉజ్వాస్ వ్లాగ్స్. సో ఇవాళ మన మినీ వ్లాగ్లో నేనైతే మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట, గర్ల్స్కి సంబంధించినవి. సో వాటి గురించి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను అనమాట. వీటిని ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, ఒకసారి వేసుకొని కూడా చూశాను. నాకైతే క్వాలిటీ వైజ్గా కానివ్వండి, పెట్టిన మనీకి వర్త్ అనిపించింది. అందుకే మీకు ఈ ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా 1 by 1 ఓపెన్ చేద్దాం పదండి. సో ముందైతే ఈ బ్లాక్ డ్రెస్తో స్టార్ట్ చేద్దాం. సో నేను ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట. సో ఇది ఆల్రెడీ నేను వేసుకున్నాను, పిక్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి అయితే చూడండి. చాలా బాగా నచ్చింది నాకు. ఫిట్టింగ్ కానీ అంత ఓవరాల్గా చాలా బాగుండింది. ఫుల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట దీనికి. హ్యాండ్స్కి లైనింగ్ అయితే ఇవ్వలేదు. అండ్ డ్రెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండింది. దీనికి లైనింగ్ వచ్చేసరికి కొంచెం షైన్ అవుతుంది లైనింగ్ వచ్చేసరికి కింద. ఇంకా నెక్ దగ్గర లైట్గా చిన్న చిన్న ప్యాటర్న్ ఏదో డిజైన్ ఇచ్చారనమాట. ఓవరాల్గా డ్రెస్ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక వెస్ట్రన్ వేర్ టైప్ ఆఫ్ డ్రెస్ అనమాట. అండ్ దీనికి వచ్చేసరికి చూడడానికి ఇది చిన్నపిల్లల డ్రెస్ లాగా కనిపిస్తుంది, బికాస్ వెస్ట్రన్ వేర్ అంటేనే సింగిల్ పీస్ లాగా ఇట్లా వస్తాయి కాబట్టి. సో ఇదేంటంటే మనకి కింద స్టెప్స్ వస్తాయి అన్నమాట. అండ్ నెక్ దగ్గర కూడా మనకి థ్రెడ్స్ లాగా ఇచ్చాడు. అండ్ ఇది మొత్తం కూడా ఎలాస్టిక్ ఉంటుంది అనమాట, లైక్ హ్యాండ్స్ దగ్గర కావచ్చు, నెక్ దగ్గర కావచ్చు, హిప్ దగ్గర కూడా. సో మనకి మొత్తం ఎలాస్టిక్ వస్తుంది, సో దట్ డ్రెస్ కొంచెం మనకి ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది అనమాట. సో దీనికి లైనింగ్ అంత బాగా రాలేదు. నేను దీనికి ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ డ్రెస్సు ఇది కూడా బ్లాక్ డ్రెస్సే, బ్లాక్ విత్ వైట్ డాట్స్. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు నన్ను, ఎక్కడ తీసుకున్నావు, స్టిచ్ చేయించావా అలా అని చెప్పేసి. అనేది అప్పుడు హ్యాండ్స్ వేయించుకోలేదు, అందుకే నేను ఇన్సైడ్ అనేది ఫుల్ హ్యాండ్స్ షర్ట్ అయితే వేసుకున్నాను అనమాట. నేను పిక్ అప్లోడ్ చేశాను, చాలా బాగుంది చూడండి పక్కన కూడా. సో ఇదనమాట ఈ డ్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు, అంటే ఇప్పటి వరకు తీసుకున్న డ్రెస్సెస్లో. బికాజ్ ఎందుకనేది మీరు చూస్తేనే అర్థమవుతుంది మీకు డ్రెస్ అనేది. సో ఇది మెరూన్ కలర్ లాగా ఉండిందనమాట. సో బ్రింజల్ కలర్ ఒక విధంగా చెప్పాలంటే, మెరూన్ కాదు, బట్ లైవ్లో అలా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి దీనికి మొత్తం కూడా మిర్రర్ వర్క్ ఇచ్చినారనమాట. పిక్ కూడా పక్కన పెట్టాను, ఒకసారి చూడండి. మీకు వీడియోకి ఇంకా పిక్కి మన కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంటుంది మీకు. ఒక దగ్గరేమో మెరూన్, ఇంకొక దగ్గరేమో మనకి బ్రింజల్ కలర్ లాగా కనిపిస్తుండింది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 347 రూపీస్ పడింది అనమాట. ఓకే, నాకు చాలా బాగా నచ్చింది డ్రెస్. అండ్ ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని చెప్పి, ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది లాస్ట్లో ప్రైస్ చూడండి మీరు, చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది ఇది. సో ఇది మొత్తం కూడా మనకి ఏదో కలంకారీ వర్క్ టైప్లో ఉంటుంది అనమాట, లైక్ చాలా ప్రింటెడ్ మొత్తం కూడాను. ఇది పెయింటింగ్ కాదు, ప్రింటెడ్ అనమాట. మనకి వాష్ చేసినా కూడా పోదు. డ్రెస్ అయితే చూడండి అన్నిట్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. డ్రెస్ చాలా బాగా నచ్చింది నాకు. మొత్తం కూడా డిజైన్ వైజ్గా కానివ్వండి, ప్యాటర్న్, ఎవ్రీథింగ్. కాకపోతే నేను ఏంటంటే నా సైజ్ దొరకలేదు, అందుకని నేను మీడియం సైజ్ని పెట్టుకున్నాను అనమాట. మీడియం అంటే ఆల్మోస్ట్ తెలిసిందే కదా, ఆన్లైన్లో మనం ఈ సైజ్ పెడితే దానికి ఆపోజిట్ వస్తుందని చెప్పేసి. సో హ్యాండ్స్ దగ్గర కూడా మొత్తం వర్క్ వచ్చింది అనమాట. ఇదే ప్యాటర్న్లో ఇంకొక డ్రెస్ ఉంది, బట్ దానికి మొత్తం కలంకారీ ప్రింట్ అనమాట. అది ఇంకా బాగుంది, ఎందుకో నాకు ఇది నచ్చింది చూడడానికి. సో అందుకని ఇది తీసుకున్నాను అనమాట. అసలు మొత్తం వర్క్ వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు చూపించిన డ్రెస్ అన్నిట్లో కూడా ఇది ది బెస్ట్ అనమాట. ఇది జస్ట్ 338 రూపీస్ మాత్రమే. ఇదైతే మస్ట్ బై అని చెప్పాలి. అసలు ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన డ్రెస్ అనమాట. నాకు చాలా బాగా నచ్చింది, వేసుకుంటానికి కూడా చాలా గ్రాండ్ లుక్ కనిపించింది ఈ డ్రెస్లో. ఇంకా కంఫర్ట్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండింది అనమాట, లైక్ ప్యూర్ కాటన్ లాగా ఉండింది డ్రెస్ కూడాను. సో ఇప్పటి వరకు తీసుకున్న అన్ని డ్రెస్సెస్ ఒక ఎత్తు అయితే, ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. ఇదైతే అసలు మనం మినిమం 500 పెట్టవచ్చు ఈ డ్రెస్కి, కానీ మీషోలో మనకి జస్ట్ 338 రూపీస్కే వస్తుంది డ్రెస్. సో ఇంతే ఈ వీడియో. ఇంకా నేను మీషోలో చాలా ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను, ఇంకా కొన్ని ఆర్డర్ కూడా పెట్టాను, అవైతే ఇంకా బాగున్నాయి అన్నమాట. సో వాటి మీద కూడా నేను తప్పకుండా వీడియో చేస్తాను. మీకు వీటి లింక్స్ కనుక కావాలంటే డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటిదాకా ఓపికగా చూసినందుకు మరీ థ్యాంక్స్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి రివ్యూస్ కావచ్చు, అండ్ కుకింగ్ కావచ్చు, ఇంకా మంచి వీడియోస్ని అయితే నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ముందు. బట్ దానికి మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.